హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. మనిషికి అధికారం అలంకారం అవ్వాలి కానీ అది ఆర్భాటం అవ్వకూడదు. వేరే వాళ్ళకి అది ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నేను ఎమ్మెల్యే అయ్యా, నేను డిప్యూటీ సీఎం అయ్యా, తోపులం మనం, ఎవడ్రా మనం ఆపేది, ఎవడ్రా మనల్ని తొక్కేది, స్టూడెంట్స్ అంతా బైకులు సైలెన్సర్ చేసి రై రై అని అలరి, ఆ మాత్రం ఆనందం లేకపోతే ఎట్లా అంటూ కొంతమంది సీనియర్ నాయకులు ఏం మాట్లాడుతున్నప్పుడు, ఈళ్ళు సీనియర్ నాయకులు ఎలా అయ్యార్రా స్వామి, కొద్దిగా కూడా జ్ఞానం ఇవ్వలేదా దేవుడికి ఈళ్ళకి, ఏం దేవుడా అని అనిపిస్తది. అటువంటి పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి, అదే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు చేసినటువంటి పనిని మీకు చెప్పాలనుకుంటున్నా. ఈయన పేరు ఎమ్మెల్యే. ఎక్కడ ఎమ్మెల్యే అంటే అక్కడ ఇక్కడ కాదు. ఎక్కడ కొడితే అక్కడ డబ్బులు రాలుతాయో అక్కడ పోలవరానికి ఆ పరిసర ప్రాంతంలో ఈయన ఎమ్మెల్యే. ఏ పార్టీ నుంచి? ఎక్కడ ఎక్కితే ఫ్లైటు, ఎక్కడ దిగాలో కూడా క్లియర్‌గా ఒక రకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి, ఎవరికీ ఏం చేయకుండా 30 జతల చెప్పులు పంచి 3,00,00,000 పబ్లిసిటీ చేసుకున్నటువంటి ద గ్రేట్ హీరో, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్. నిన్నే బర్త్‌డే జరిగింది ఆయనది. సార్ బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే టు యూ సార్. ఓకే. నిన్నంటే మొన్న జరిగింది. ఏం కాదు సార్, కొంచెం లేట్‌గా చెప్తున్నా, చెప్పలేకపోయా అప్పుడు. సో, పవన్ కళ్యాణ్ గారి తాలూకా అనమాట ఆయన. ఆయన చిర్రి బాలరాజు. ఈయన గురించి మీకు చెప్పాలంటే గతంలో రిలీజ్ అయిన ఒక అద్భుతమైన ఆడియో గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఉమా, మీకు గుర్తున్నారా? ఉమా గారు ఇంకో వ్యక్తి మాట్లాడుకున్న ఆడియోలో, ఏందయ్యా 100,00,00,000 ఏసేసాడంట అంటే, అసలు రాజకీయాలే బస్టు పట్టిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే చాలా చండాలంగా తయారైంది. ఈ గవర్నమెంట్‌లో కుర్రనాయలు గాళ్ళంతా వచ్చి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఓన్లీ పోలవరంలో 100,00,00,000 కొట్టేసాడంట జనసేన పార్టీ ఎమ్మెల్యే అంటూ ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోస్ పాపం ఈ సారు గురించే అనమాట. ఈయన 100,00,00,000 కొట్టేసాడు, 100,00,00,000 కొట్టేసాడు అన్నది ఓన్లీ లెక్కల ప్రకారమే, అంతకన్నా ఎక్కువే అనేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు 100,00,00,000 కన్నా పెద్ద మ్యాటర్ ఒకటుంది బాసు. 5 ఎకరాల ప్రజలకి, ప్రభుత్వానికి సంబంధించిన భూమిని, పొలాన్ని నిర్దాక్షిణ్యంగా ఆక్రమించేసుకొని అందుట్లో ₹1,00,00,000తో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. అయితే ఏంటి, గెస్ట్ హౌస్ కట్టుకుంటే తప్పా అంటే తప్పే కాదు. సొంత డబ్బులతో సొంత పొలంలో కట్టుకోవాలి. కానీ బయట పొలంలో కట్టుకున్నారంటూ వార్తలొస్తున్నాయి. అదే ఇదనమాట. అవినీతి సొమ్ముతో అక్రమంగా మహల్‌ను నిర్మించుకున్న పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ఏమయ్యా బాలరాజు, ఇదేమన్నా కరెక్టేనా? అవినీతి సొమ్ముతో అక్రమంగా ఎందుకు కట్టుకున్నావయ్యా అని అడగాలనుంది గానీ, సార్ మీరు సమాధానం చెప్పరులెండి నాకు తెలుసు గానీ, 20,00,00,000తో పూర్తి చేసిన బెట్టింగ్ బాలరాజు. ఓరియం 20,00,00,000 సార్, నేను వణుకుర్రు అనుకుంటున్నాను సార్ నేను చూసినప్పటి నుంచి. 20,00,00,000తో చేశారా? గ్రేట్ సార్, మీరు సూపర్, అద్దిరిపోయారు పోండి. ఊరి ఉమ్మడి స్థలం అంటే ప్రజలందరిది. 5 ఎకరాల సాగు భూమి ఊరి పెద్దలతో కలిసి అక్రమంగా కొనుక్కున్న బాలరాజు. అక్రమంగా కొనుక్కోవడం ఏంటి? కొనుక్కుంటే అది అక్రమంగా అవ్వట్లేదు, అది సక్రమంగానే అయ్యిద్ది కదా! ఎవడ్రా రాసింది ఇది? ఇతని ఇంటికి అనుమతి ఉన్న 10 ఎకరాల పామాయిల్ తోటని కూడా బినామీల చేత అక్రమంగా సొంతం చేసుకుంటాడు. అధికారం ఉంటే ఆ మాత్రం చేసుకోరా? దోపిడీ, కబ్జాలే లక్ష్యంగా జనసేన ఎమ్మెల్యే బాలరాజు పనిచేస్తూ ఉన్నాడు. ఇందుకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. పవన్ కళ్యాణ్ గారు చిర్రి బాలరాజుకి దీన్ని అటాచ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన అద్భుతంగా నిర్మించుకున్న భవనాన్ని మనం చూద్దామా? ఇదే అనమాట, రోడ్డు పక్కన సారు 5 ఎకరాల ఊరి భూమిని అక్రమంగా లాగేసుకొని కట్టినటువంటి అద్భుతమైన బిల్డింగ్. 3 స్టేర్లు అల్లాడిచ్చాడు సార్. అండ్ ఇదనమాట ఈయనే మీరు కలలుగంటున్న శ్రీ బాలరాజు గారంటే. హ్మ్. సారు ఇల్లు అబ్బా! అద్భుతంగా, గెస్ట్ హౌస్ అంటే ఇలా ఉండాలా అన్నిటికి అద్భుతంగా. సో, సార్ కట్టుకున్నటువంటి చిన్న ఇల్లు. ఓకే. ఇదే చిన్నిల్లు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు ప్రదర్శిస్తాను. ఇదిగో సారు ఇల్లు వీడియో. ఇది వితౌట్ సౌండ్ చూడండి. చక్కని గాలి, పచ్చిక బయళ్ళ మధ్య ఒక అద్భుతమైన బిల్డింగు, అసలు అద్భుతంగా ఉంది కదా! అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది పార్టీ ఆఫీస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ ఉంటది. ఎంతోమంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్ ఉంటది. కొంత డబ్బు సంపాదించుకొని, ఒక ఎకరమో, ఎకరన్నర పొలం కొనుక్కొని,
అందుట్లో ఒక మంచి ఇల్లు కట్టించుకొని, మొక్కలు అన్నీ పెంచుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే చాలు అని. కానీ సార్ కోరిక కొద్దిగా పెద్దది. ఎందుకంటే వందల కోట్లు దర్జాగా, దౌర్జన్యంగా, దందాలతో, సెటిల్మెంట్‌లతో సంపాదిస్తున్నారు కాబట్టి, ఊరి భూమిని కూడా పెద్దలతో కలిసి కొట్టేసి 20,00,00,000తో ఇది కట్టారంటూ వార్తలొస్తున్నాయి సార్. 100,00,00,000, 20,00,00,000 మొత్తం 120,00,00,000 ఇంకా ఏమన్నా 1000,00,00,000 దాకా ఎళ్ళే అవకాశాలుంటాయి. ఎళ్తారులే సార్ ఎలాగో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి, చిర్రి బాలరాజు గారు 1000,00,00,000తో, 2,000,00,00,000తో, 3,000,00,00,000తో దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ, అయినా గూడా సిగ్గు లేకుండా ప్రజలు ఓట్లు ఆయనకే ఎయ్యాలని కోరుకుంటూ, ఈ జీవితాలు సంకనాగిపోయినా, మీ భూములు ఇలా దౌర్జన్యంగా లాగేసుకున్నా, హ్యాపీగా రోజు కూలీ చేసుకొని 300, 400 సంపాదించుకొని ఆటిల్లో 200 ఖర్చు పెట్టుకొని, మిగిలిన 300 ఒక్కొక్క పిల్లోడికి స్కూల్ ఫీజులు కట్టుకొని, రూ. 100 రెంట్‌కి తీసి అంటే 3,000 హ్యాపీగా బ్రతకండి. మనకెందుకు ఇట్లాంటి వాటిని ప్రశ్నించటం, వీటిపైన పోరాడటం, వీటిపైన అడగటం కదా! హ్యాపీ లైఫ్ మీది. అలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.